పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సాక్షి సతీష్ కుమార్ హత్యపై గుత్తి రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సతీష్ సోదరుడు హరి ఫిర్యాదుతో జీఆర్పీ పోలీసులు కేసు పెట్టారు. సతీష్ కుమార్ ప్రయాణించిన A1 కోచ్లో సహ ప్రయాణికుల లిస్టును తెప్పించుకుని పోలీసుల విచారణ చేస్తున్నారు. పరకామణి కేసులో ఫిర్యాదుదారు టీటీడీ పూర్వ AVSO సతీష్ కుమార్ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఆయనది హత్యనని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. ఫోరెన్సిక్ పోలీసుల పర్యవేక్షణలో మృతదేహానికి సిటీ స్కాన్ చేసిన వైద్యులు సతీష్ తల వెనుక గొడ్డలి తరహా ఆయుధంతో నరికినట్టు గుర్తించారు. శరీరంపై గాయాలతో పాటు పలుచోట్ల ఎముకలు విరిగినట్టు ఫోరెన్సిక్ వైద్యులు నిర్ధారించారు. గురువారం రాత్రి గుంతకల్ రైల్వే స్టేషన్లో ఫస్ట్ AC బోగీలో ఎక్కిన సతీష్ కుమార్ తెల్లవారుజామున 2 నుంచి 4 గంటల మధ్య మృతి చెందినట్టు తేలింది. అతని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. కేసు దర్యాప్తునకు 12 పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. కోర్టు ఆదేశాలతో విచారణ చేస్తున్న CID ముందు రెండోసారి విచారణకు వస్తూ హత్యకు గురి కావడం పలు అనుమానాలకు రేకెత్తిస్తోంది. 2023 ఏప్రిల్లో టీటీడీ ఉద్యోగి రవికుమార్ శ్రీవారి ఆలయ పరకామణిలో విదేశీ కరెన్సీ చోరీ చేస్తూ పట్టుబడిన ఘటనపై AVSO హోదాలో సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై ఎలాంటి విచారణ లేకుండా నిందితుడు రవికుమార్, ఫిర్యాదుదారు సతీష్ కుమార్ రాజీ కుదుర్చుకున్నారు. రవికుమార్ ఆస్తులను కొంతమేర టీటీడీకి విరాళంగా ఇచ్చారు. మరికొంత తమ పేర రాయించుకుని కేసు మాఫీ చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితుల్లో పరకామణి కేసులో హైకోర్టు ఆదేశాలతో తిరిగి విచారణ ప్రారంభమైంది. సతీష్ కుమార్ విచారణతో కుట్రకోణం వెలుగులోకి వస్తుందని భావించారు. ఈ నెల 6న CID DG రవిశంకర్ INR ఎదుట హాజరైన సతీష్ కుమార్ పరకామణి కేసులో రాజీ వెనుక చోటు చేసుకున్న బాగోతాలను కొంతమేర అధికారులకు వివరించగా మరోసారి విచారణకు రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం గుంతకల్లు రైల్వే డివిజన్లో GRPF CIగా విధులు నిర్వహిస్తూ పరకామణి కేసులో రెండోసారి విచారణకు వస్తుండగా హత్యకు గురయ్యారు. రిజర్వ్ పోలీస్ విభాగం నుంచి డిప్యుటేషన్పై టీటీడీకి వచ్చిన సతీష్ కుమార్ సుదీర్ఘకాలం వివిధ హోదాల్లో సేవలందించారు. విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సెక్టార్ 1-2లో విధులు నిర్వహించిన ఆయన 2022 సెప్టెంబర్లో AVSOగా పదోన్నతి పొందారు. విజిలెన్స్ సెక్టార్ 3లో 2023 జూలై వరకు శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహించారు. ఆ సమయంలో పరకామణి చోరీ జరగడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రవికుమార్పై తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 29న కేసు నమోదైంది. రవికుమార్పై ఎలాంటి విచారణ లేకుండానే సెప్టెంబర్ నెలలో లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకున్నారు.